మరలా చెప్తున్నాను, ఇచ్చే తత్వము దేవునికి కానీ మనుషులకు కానీ ఇచ్చే తత్వము లేనివాడు దేవుని సంబంధియే కాదు, రక్షింపబడినా కూడా. ద్వితీయోపదేశకాండంకి వెళ్ళినాము, ఒక మాట చూపిస్తాను. 23వ అధ్యాయంకి వెళ్ళిపో. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు దేవుడు ఇంత శాపం వాళ్ళ మీద విడుదల చేస్తున్నారు? వాళ్ళలో 10వ తరం వాడైనను ఎన్నడూ యెహోవా సమాజంలో, అంటే దేవుని సంబంధికుల్లో అమ్మోనీయులు మోయాబీలు చేర్చకూడదు అంటున్నారు. మనకు తెలిసింది ఏంటంటే అమ్మోనీయులు మోయాబీలు అనేవాళ్ళు లోతు తన కుమార్తెలతో పాపం చేసినప్పుడు పుట్టిన సంతానము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళు, పాపము వలన పుట్టిన వాళ్ళు. కాబట్టే వాళ్ళని దేవుని సమాజంలో దేవుడు అంగీకరించలేదేమో అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ రాంగ్. పాపము వలన పుట్టిన వాడిని దేవుడు అంగీకరించడు అనేది నిజమైతే మరి సొలొమోను కూడా బెత్షెబా ద్వారా పుట్టినవాడే కదా. ఇంకా చాలామంది గురించి చెప్పచ్చు. ఎందుకు అమోనీయులను మోయాబీలను దేవుడు తన సంబంధీకులుగా చేర్చుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు? వాళ్ళలో 10వ తరం వాడైనా సరే దేవుని సంబంధిగా యెహోవా సమాజంలో చేర్చుకోకూడదని ఎందుకు అంటున్నానంటే ఆ నెక్స్ట్ వచనంలో రాయబడుతుంది. వాళ్ళు ఏమి చేశారమ్మా? ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక వాళ్ళు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు మిమ్మల్ని శపించడానికి బహుమానములిచ్చి నదుల యరాములోని పేతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. చూసారా ఏంటంట? ఎందుకు వాళ్ళలో 10వ తరం వాడైనా చేర్చుకోకూడదు అంటున్నాడు? ఎందుకు వాళ్ళు ఎన్నటికీ యెహోవా సమాజంలో చేరకూడదు అంటున్నారంటే యెహోవా సమాజంలో యెహోవా సంబంధికులుగా ఉండే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. అది దేవుడికైనా వ్యక్తులకైనా. ఈ అమోనీయులు మోయాబీలు ఏం చేశారంటే అన్నపానములు తీసుకొని కనీసం ఎదురు రాక శపించటానికి మీరు నాశనం అయిపోవాలని, మీరు నశించిపోవాలని చెప్పేసి బిలాము దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి విరోధముగా శాపాన్ని విడుదల చేయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఎవరైతే ఇతరులకు కానీ దేవునికి కానీ ఇచ్చే వ్యక్తులుగా ఉండరో మీరు రక్షింపబడినప్పటికీ కూడా యూ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ అ సన్ ఆర్ డాటర్ ఆఫ్ గాడ్. మీరు రక్షింపబడినప్పటికీ కూడా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా యెహోవా సమాజంలో మీరు పరిగణించబడరు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, అంటే బ్లెస్సింగ్ అదే అంటున్నాడు. అమోనీయులు మోయాబీలు అంతటి శాపం పొందుకోవటానికి క్రైస్తవ సముదాయం నమ్మింది ఏంటంటే లోతు తన కుమార్తెలతో పాపము చేశారు కాబట్టి, ఆ పాపం వలన వాళ్ళు పుట్టారు కాబట్టి దేవుడు అందుకు వారిని చేర్చుకోలేదని చెప్పేసి క్రైస్తవ సముదాయం నమ్ముతుంది. కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు అది కాదు, వాళ్ళ పుట్టుక కాదు కారణము, వాళ్ళ క్రియలు కారణం అంటున్నాడు. ఏంటి ఆ క్రియ అంటే ఇదిగో ఇశ్రాయేలీయులు భయంకరమైన బానిసత్వంలోంచి బయటికి వస్తున్నప్పుడు, వాళ్ళ దేశాల గుండా దాటి వెళుతున్నప్పుడు అన్నపానములు ఇచ్చి వారిని ఎదుర్కోకుండా ఇదిగో వాళ్ళు ఇంకా నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇంకా క్షీణించిపోవాలని చెప్పేసి బిలాము అన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయారు. దీనిని నెహెమ్యా కూడా ప్రస్తావిస్తాడమ్మా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అబ్బాబ్బాబ్బా, చూసారా? అది జరిగిన దానికి దీనికి ఎంత తేడా ఉందో తెలుసా? దాదాపు 1000 సంవత్సరాల పైన తేడా ఉంది. 1000 సంవత్సరాల పైన తేడా ఉంది. బట్ స్టిల్ ఎందుకు ఇదే మాట మరలా ప్రస్తావించబడుతుందంటే వీళ్ళ తత్వమే అదమ్మా. తెలుసా, అమోనీయులు మోయాబీలు అనేటోళ్ళు యొక్క వ్యక్తిత్వం ఎట్లాగుండదంటే ఇతరులకు పెట్టడానికి భలే జిడ్డు మొఖాలు,
చాలా జాగ్రత్తగా నేను ఉన్నట్టు మాట్లాడతానమ్మా. మన క్రైస్తవుల్లో కూడా చాలామందికి ఇది ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఈ అమోనియల వ్యక్తిత్వం, మోయాబీల వ్యక్తిత్వం. ఏంటంటే ఇంకొకరికి పెట్టాలంటే అబ్బా అసలు ఏడలేనంత కన్నీరు వీళ్ళకే వస్తుందమ్మా. ఆ పెట్టేటప్పుడు కూడా తింటున్నాడు వీడు, బాగా తింటున్నాడు. అమోనియుల మోయాబీల మనస్తత్వం అది మారలా. వీళ్ళు కింద ఇంకొక క్వాలిటీ ఏంటి తెలుసా, పక్కోడు బాగుపడుతుంది అసలు తట్టుకోలేరు వీళ్ళు, అసలు భలే కులుకుంటారు వీళ్ళు అసలు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినమ్మ చదవండమ్మా, 4వ వచ్చిన చదువు ఒకసారి. సరే కంటిన్యూ చేయండి అమ్మా. 2 చదవమ్మా, ఎక్కడ నుంచి ఆపే అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. చూసారు ఏమైందంటే, దేవుడు ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని వెలేయండి అనగానే దేవుని బిడ్డలందరూ ఏం చేశారంటే వెలేసారమ్మా. నేను కూడా మీకు ఒక మాట చెప్పనా, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆఫీసుల్లో కానీ నీకేదైతే ఒక బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్లో పక్కనోడికి పెట్టాలంటే పీనాస్థానం చూపించేవాడు, రెండోది పక్కనోడు ఎదుగుతూ ఉంటుంటే ఓర్చుకోలేక మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సవా దయచేసి వాళ్ళ దగ్గర నుంచి పక్కకు రండి, ఇది దేవుని మాట. లేదు బ్రదర్ అందరినీ ప్రేమించాలి కదా అంటే, ఒక ఆయన ప్రేమించి ఏం చేశాడు చూడు తర్వాత. ఎందుకంటే ఈ తత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా, మీకు ఒక మాట చెప్పనా, వీళ్ళెవ్వడికి పిల్లికి కూడా బెచ్చం పెట్టాడు వీడు. మళ్ళీ చెప్తున్నా, వీడెవ్వడికి రూపాయిడు. కానీ వీడేం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా, నన్ను అట్లా చూడాలి వీళ్ళు, నన్ను వీళ్ళు అట్లా చూడాలి, అన్నీ మంచియే కావాలి, చిన్నవి కూడా కావు వీళ్ళకి, అన్నీ మంచియే కావాలి వీళ్ళకి. అమ్మోనీయుల మనస్తత్వం ఇది. మీకు అర్థమవుతున్నా నా మాటలు? చదువు కంటిన్యూ. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్ష రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఈ ఎలియాషిబు టోబియా అనే వ్యక్తికి ఒక గొప్ప గది, ఎక్కడ దేవుని మందిరంలో ఒక గొప్ప గదిని సిద్ధము చేసి, ఏదైతే యాజకులకు లేవీలకు రావాల్సిన పాళ్ళు ఉన్నాయో వాటన్నిటిని ఇతను తీసుకుంటున్నాడు. ఇతన్ని ఆ స్థితిలో పెట్టాలని చెప్పేసి ఆ ఎలియాషీబుని బలవంతం చేశాడు. ఎందుకంటే ఎలియాషీబుకి ఇతనుకున్న బంధుత్వం బట్టి నన్ను అక్కడ పెట్టు అని చెప్పేసి. అసలు ఈ టోబియా ఎవరో తెలుసా? 2వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. టోబియా గురించి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను అమ్మోనీయుడు ఎవరంటే ఇతను అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. నేను చెప్పాను కదా, వీడు ఇవ్వడు, అది వీడి తత్వం, ఫస్ట్ తత్వం. రెండోది, ఎవడన్నా కొంచెం ఎదుగుతుంటే ఏంటంటే చేతులన్నీ నలిపేసుకుంటూ ఉంటాడు, ముఖం అంతా మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు చర్చిలో, మన వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు చెప్తున్నారు అనుకున్నా, అబ్బో తెలుసులే మాకు అతని సంగతి. అమోనియా మనస్తత్వం. ఇశ్రాయేలీలు ఆ భయంకరమైన బానిసత్వంలోంచి 430 సంవత్సరాల కఠిన బానిసత్వంలోంచి బయటకు వస్తుంటే దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, వారు అబ్రహాము సంతానము, మీరు ఎట్లాగైతే అబ్రహాము తమ్ముడైన లోతు సంతానమో వారు అబ్రహాము సంతానము, వారిని మీరు బ్లెస్ చేయండి, వారికి ఇవ్వండి, వారు అరణ్యంలో క్షీణించిపోయారు, ఆ ఎడారిలో క్షీణించిపోయారు అని దేవుడు వారితో మాట్లాడితే, అన్నపానములు తీసుకొని కనీసం ఎదురు రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, వీళ్ళు వస్తున్నారు అనగానే బిలాము దగ్గరికి వెళ్ళిపోయారు. బిలాము ఎట్లాగైనా సరే వీళ్ళు ఇప్పుడు దీవించబడకూడదు, వీళ్ళు ఇప్పుడు ఆశీర్వదించకూడదు, వీళ్ళ మీద శాపాన్ని పలుకన్నారు. ఈ అమోనీయుల మోయాబీల మనస్తత్వం అది. వారు ఎవరన్నా ఎదుగుతున్నా కూడా సహించలేరు. నేను చెప్తున్నానమ్మా, ఈ తత్వం ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు శాపం నిలిచే ఉంటుంది.
ఈ తత్వము, ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు కర్సు ఉంటుంది. అందుకే ఏంటి ఆ కర్సు అంటే, అమోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఎన్నటికీ యెహోవా సమాజంలో చేరకూడదు. వాళ్ళలో 10వ తరం వాడైనా సరే చేరకూడదు. ఈ రోజున నీ విశ్వాసం, నువ్వు దేవుని నమ్ముతున్నావమ్మా, ఉద్యోగం కోసం నమ్ముతున్నావు, వ్యాపారం కోసం నమ్ముతున్నావు, ఇంట్లో జరగాల్సిన మేళ్ళు కోసం నమ్ముతున్నావు. ఆ యొక్క విశ్వాసము నడకలో, ఆ విశ్వాసపు యాత్రలో కొన్నిసార్లు నీ ఆత్మ ప్రేరేపించి నిన్ను పలానా అర్పణం ఇవ్వమంటుంది. కొన్నిసార్లు దైవజనుడు వర్తమానంలోంచి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ పురికొల్పబడి పలానది ఇద్దాము అనే ప్రేరేపణ వస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు సార్, దాన్ని తొక్కి పెడుతున్నావంటే జాగ్రత్త. ఎవరైతే ఇచ్చే వ్యక్తులుగా ఉండరో వారు ఎన్నటికీ బ్రేక్ త్రూను చూడరంట. నేనైతే వారు ఎన్నటికీ అద్భుతము చూడరు. మన విశ్వాసాన్ని బలపరిచేది ఏంటంటే మన బలి, మన అర్పణమే. అది దేవుడికని ఇవ్వాలి. ఒక్కోసారి దేవుడు మాట్లాడతాడు పలానా ఆమెకి ఇవ్వాలని చెప్పేసి. ఏది దశమ భాగం కాదమ్మా, మరలా చెప్తున్నామ్మా, ఇట్ ఈస్ రికార్డెడ్. దశమ భాగము దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. కొంతమంది బలి చేస్తారు తెలుసా, ఈ జీతం రాగానే దశమ భాగం తీసుకుని ముందు పెట్టుకుంటారు. చక్కగా భక్తిపరులే వీళ్ళు. ఇది ఆయనకి, ఇది 1వ తారీఖు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసే పాస్టర్ గారికి, ఇది వాళ్ళకి. 10వ భాగం అంతయు మందిరపు నిధిలోనికి తీసుకుని రమ్మని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మిగతా 90% నీ ఇష్టం, 90 ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకో, ఎవరికన్నా దేవుడు ప్రేరేపిస్తే. కమాన్. ఎందుకు మాట్లాడుతున్నాను ఇచ్చుట గురించి అంటే, విశ్వాసమును బలపరిచేది నా యొక్క స్వీయ అనుభవంలోంచి నేను మాట్లాడుతున్నానమ్మా. విశ్వాసమును బలపరిచేది, మన అద్భుతాన్ని ఇంకొంచెం త్వరితగతిగా మనం పొందుకునేటట్టు చేసేది ఏంటి తెలుసా, మన అర్పణమే. చాలాసార్లు నేను మీతో ఈ మాట అన్నాను, మన ప్రార్థన కంటే మన అర్పణ బలమైందన్న విషయం ఎన్నో పర్యాలు నేను మీకు వర్తమానాలు బోధించాను. మన ప్రార్థన కంటే బలమైంది మన అర్పణము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన విశ్వాసాన్ని బలపరిచి మనలను బలపరిచేది ఏంటంటే ఇదిగో బలి. ఏంటి ఆ బలి అంటే ఇదిగో కానుక. అది దేవుడికి వాళ్ళు ఒకసారి దేవుడు మాట్లాడతాడు, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అసలు ఆ ప్రేరేపణ నేను చెప్తానమ్మా, ఇవ్వాలి అన్న ప్రేరేపణ థాట్ వచ్చిన ప్రతిసారి నేనేమంటాను తెలుసా, దాన్ని తొక్కి పెట్టమాకని ఇచ్చేసేయండి అంట. నేనైతే మీకు అర్థమవుతుంది నా మాట? అందరు వింటున్నారా ఇక్కడే? అసలు ఇవ్వాలి అనగానే అందరికి మా పాస్టర్ గారు అసలు ఇది తప్ప ఏదని చెప్పండి పాస్టర్ గారు అని బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఈ మెసేజ్ నచ్చకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే యెహోవా సంబంధికులు కారంట. నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నామా, ఎప్పుడైనా ఎవరిని చూసినప్పుడైనా కానీ నీకేమైనా ఇవ్వాలని ఒక థాట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుడిచ్చిన థాటే. ఎందుకంటే సాతాన్ అనేవాడు ఏ రోజు ఎప్పుడు ఇవ్వమని చెప్పడు. సాతాన్ అనేవాడు ఏం చెప్తాడు తెలుసా, ఉంచుకో, పెట్టుకో, నీకే ఉంటాయి. యేసుక్రీస్తుని మీ అందరి కోసం నేను బలి అర్పిస్తా అంటే అది నీకు దూరం అగును గాక. నువ్వు ఆ పని మాత్రం చేయమాక. నువ్వు బలయ్యావంటే నేను బలవుతా. అది వాడి బాధ. మీకు అర్థమైందన్నమాట? డెవిల్ విల్ నెవర్ ఎంకరేజ్ ఎనీ బిలీవర్ టు గివ్. దయ్యము ఏ విశ్వాసిని ప్రేరేపించదు, ఆలోచన ద్వారా కూడా పురుకొల్పదు ఇవ్వమని చెప్పేసి. అపవాది ఎప్పుడు చెప్పే మాట తెలుసా, మనం కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, ప్లీజ్ ఉంచుకో అని చెప్పంటారు. చాలా స్వీట్ వాయిస్ తోటి వస్తుంది. ఎవరమ్మా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బలుల ద్వారా బలము పొందుకుంటారా అంటే ఎస్. మన కానుక, మన అర్పణము, మన ఇచ్చుట మన విశ్వాసాన్ని, మనలను బలపరుస్తుంది. అయితే ఈ యొక్క అమ్మోనీయులు అనే తత్వము, మోయాబీల తత్వం ఏంటంటే వీరు ఎవ్వరు కాబట్టి ఎప్పుడు నిత్యము వీరి మీద ఆకర్షణ ఉంటుందమ్మా. ఎట్లా కూడా తెలుసు, వీళ్ళు ఇంకా ఆ జీతమే, ఇంకా ఆ కంపెనీయే, ఆ ఇల్లే, ఆడే మగ్గిపోతూ ఉంటారు. డెవలప్ చూడరు. అమ్మ శాపం అంటే ఏం లేదమ్మా, నువ్వు ఉన్న చోటనే ఉండటం అనేది ఒక పెద్ద శాపం అంటాను నేను. మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. సంవత్సరాలు మారుతున్న కొలది ఏదో ఒక కోణంలో మనం డెవలప్ అవుతూ ఉండాలి. అది ఫినాన్షియల్గా అయినా, అది ఇంకొక రకంగా, వీ నీడ్ టు బీ బ్లెస్డ్.
అయితే ఈ అమోనీయుల తత్వం ఏంటంటే అభివృద్ధి చూడరు, కాబట్టే వీళ్ళ మీద శాపము నిలిచే ఉంటుంది. అండ్ మీ సర్కిల్లో, నేను మరలా చెప్తున్నానమ్మా, మీ సర్కిల్లో ఎవరన్నా ఇచ్చే వ్యక్తులుగా కాకుండా లేదంటే ఇతరులు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనం ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దైవజనుడిగా నేను చెప్తున్నానమ్మా, అట్టి వారికి మీరు దూరముగా ఉండండి. ఎందుకంటే వారికున్న మరొక తత్వం ఏంటంటే, నీ స్థానంలో లేదంటే నీ జీవితంలో ప్రముఖమైన స్థానాలను ఆశిస్తారు, ప్రముఖమైన స్థానాల్లో వారు ఉంటారు. ఎలియాషీబు అనే వ్యక్తి ఎవరంటే యాజకుడు. ఇతడు మరి తెలుసో తెలియకో అమోనీయుడైన టోబియాతో ఒక బంధుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే బంధుత్వం ఏర్పడిందో ఈ టోబియా ఆశించింది ఏంటంటే, నీ ఇంటి పెద్దగా ఉంటానని కాదు, నీ ఇంట్లో ఉంటానని కాదు, ఈ టోబియా ఆశించింది ఏంటంటే, యెహోవా మందిరపు గదిలో నేను ఉండాలి. లుక్ ఎట్ దట్. మీకు అర్థమవుతుంది ఆ మాటలు. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడకు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని, ఎప్పుడైతే వీళ్ళని ఇచ్చే వ్యక్తులు కాని వాళ్ళతో సహవాసం చేస్తూ, ఇతరులు అభివృద్ధిని చూసి ఓర్వలేని వారితో సహవాసం చేస్తూ, వారు తెలియకుండా, నేను చెప్తున్నానమ్మా, తెలియకుండానే మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోతాడు. తెలియకుండానే వాళ్ళ మీద మనకు భలే ప్రేమ వస్తుంది. వాళ్ళ మీద ఉన్న ఆత్మదే, వాళ్ళ మీద ఉన్న ఆత్మదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి వారికి దూరముగా అంటున్నాడు. నెహెమ్యా రాంగని చేసిన పని చూడమ్మా. యెరూషలేముకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడు అంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి, ఆ గదిలో టోబియా సామాగ్రి అంతా పారవేసి గదులన్నీ శుభ్రం చేయండి అని ఆజ్ఞాపింపక వారు చూసారా. మరలా చెప్తున్నానమ్మా, ఇతరులకు ఇచ్చేవారు కాకుండా, ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఓరవలేని వారుగా కాకుండా ఎవరైనా ఉన్నట్టయితే నేను చెప్తున్నామ్మా, అట్టి వారికి దూరం అయిపోండమ్మా. నేను మీకు ఇంకో మాట చెప్తున్నామ్మా, ఒకవేళ పాస్టర్ గారు నేనే ఇచ్చే యథార్థముగా మీరు ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడాల్సిన పర్లేదు, లేచి నిలబడాల్సిన పర్లేదు, అసలు చేయి కూడా ఎత్తాల్సిన పర్లేదమ్మా. ఒకవేళ ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకుండా ఇతరులు అభివృద్ధి చెందుతుంటే కొంచెం పాటి కుళ్ళు, ఆ ఈర్ష్య అనేది నీకు కనపడుతున్నట్లయితే నేను చెప్తున్నానమ్మా, యూ విల్ నాట్ మెయింటైన్ యువర్ బ్లెస్సింగ్. మీరు దేవుని నుంచి పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు నిలుపుకోలేరమ్మా. టోబియా ఒక గొప్ప స్థితిలో కూర్చున్నాడు. ఏంటి ఆ స్థితి అంటే, దేవుని మందిరపు యొక్క గదిలో కూర్చున్నాడు. తన సామాన్లు తెచ్చుకున్నాడు, తన సామాగ్రి తెచ్చుకున్నాడు. అసలు ఇశ్రాయేలులో ఘనముగా ఆశీర్వదించబడ్డాడమ్మా టోబియా. కానీ అతనికున్న తత్వం ఏంటంటే, ఏ రోజు ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చే వ్యక్తిగా కాకుండా ఉన్నాడు. ఫలితం ఏమైందంటే, కొంతకాలంలోనే ఆ యొక్క గదిలో నుండి, ఆ యొక్క స్థానములో నుండి బయటకు చేసేసాడు. దేవుడు దించి వేస్తాడమ్మా. నేను చెప్తున్నానమ్మా, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదము, అది చిన్న ఆశీర్వాదమైన పెద్ద ఆశీర్వాదమైన, దానిని నిలుపుకొని ఉండాలి అంటే యు నీడ్ టు బి ఎ గివర్. నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అది ఎవరన్నా సరే కోల్పోతారమ్మా. ఎస్తేరు దగ్గరికి వెళ్ళండి అమ్మా. ఎస్తేరు చిన్నప్పటి నుంచి మొర్దుకై పంచన చేరి మొర్దుకై దగ్గర ఎంత మేలు పొందుకుంది, ఎంత దీవించబడింది మొర్దుకై దగ్గర. ఆ మొర్దుకై ఒకానొక దినమున ఆమెను తీసుకొని ఇదిగో ఈ రాజు దగ్గర కూర్చోబెట్టాడు. రాజు దగ్గర తీసుకుని వెళ్తే అక్కడ కూడా ఒక నపుంసకుల అధిపతి కూడా ఆమె ఎడల దయ కలిగి ఆమెకి ఎంత ఉపకారము చేశాడు. మొర్దుకై ద్వారా మేలు పొందుకుంది, నపుంసకుల అధిపతి ద్వారా మేలు పొందుకుంది. వీళ్ళిద్దరి యొక్క సహాయ సహకారముల వలన ఆ దేశానికి ఇదిగో ఒక రాణిగా ఆమె స్థిరపరచబడింది. ఒకానొక టైంలో ఆమె ఇవ్వాల్సిన టైం వచ్చింది.
ఆమె తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఏంటంటే యూదుల కొరకు ఆమె మొరపట్టాల్సిన టైం వచ్చింది. ఆ రోజున ఆమె మాట్లాడిన మాట ఒకసారి వెళ్ళమ్మా. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం తర్వాతే ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువునమ్మా. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతాకునకు సెలవిచ్చినదేమనగా, అంతటా ఎస్తేరు మొర్దెకైకి చెప్పమని హాతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులకందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. చూసారా ఏమంటున్నాడు చూడండి. ఆమె పుట్టిన దగ్గర నుండి మొర్దెకై దగ్గర ఎంతో మేలు, ఎంతో ఉపకారం పొందుకుందమ్మా. ఆ తర్వాత ఆమె ఉద్యోగం మరొక స్థాయిలోకి వెళ్ళింది. మనందరం కనుక పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్న తర్వాత ఉద్యోగాలు చేయటం వేరొక స్థాయిలోకి వెళ్ళినట్టుగా ఆమె రాజుగారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళింది. అక్కడ కూడా నపుంసకుల అధిపతి ఈమె ఎడల ఎంతో దయ కలిగి ఉన్నాడు. ఆ నపుంసకుల అధిపతి దగ్గర కూడా మేలు పొందుకుంటానే ఉంది. తిరిగి ఈమె ఇతరులకు సహాయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఈమె ఏమంటుంది తెలుసా? అయ్యా, పిలవకుండానే వెళితే నన్ను చంపేస్తారేమో, నీకు తెలిసిగా ఆజ్ఞ ఉందని చెప్పేసి నేనే రాజును కలిసి 30 రోజులైంది, నేనే రాజు ఎదుట పడి 30 రోజులు ఉందని చెప్పేసి ఇతరులకు దీవెనకరముగా ఉండాల్సిన ఆమె సాకులు చెబుతుంది. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఐఎమ్ టెల్లింగ్ అమ్మా, మనమందరం ఇతరులకు దీవెనకరముగా ఉండడానికే పిలవబడ్డాము. ఆమె చెప్తారా? ఏదో ఒక రకంగా ఎవరికొకరికి మనం సహాయపడుతూనే ఉండాలి. ఎందుకంటే మనలను మన ఆశీర్వాదంలో నిలిపి ఉంచేది ఏంటి అంటే మన యొక్క మనస్తత్వమే. ఏంటి ఆ మనస్తత్వం అంటే ఇతరులకు దీవెనకరంగా ఉండటం. ఎస్తేరు చెప్పిన మాట విని ఏమన్నాడంటే మొర్దెకై, నువ్వు చేయకపోతే ఇంకొక వైపు నుండి సహాయం వస్తుంది, కానీ నువ్వు నీ స్థానంలో ఉండవు, మొదట నీవే నశించిపోతావు అన్నాడు. అదే నేను అంటున్నానమ్మా. టోబియా కూడా తన స్థానంలోండి కోల్పోయాడు. ఎస్తేరు కూడా తన స్థానంలోని కోల్పోయిద్దని మొర్దెకై హెచ్చరించాడు. ఎందుకంటే మనము ఇచ్చే టైం వచ్చినప్పుడు, మనం ఇతరుల కోసం స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు మనము గనక వెనకడుగు వేసామనుకున్న వాట్ వీ హ్యావ్, మనకు కలిగి ఉన్న ఆ దీవెన ఏదో ఉందో తెలుసా, అది మనం కోల్పోతాం. మన స్థాయిని మనం కోల్పోతాం. నా మాటలు అర్థమవుతున్నాయా? హౌ టు మెయింటైన్ ఏ బ్లెస్సింగ్. మనము కలిగి ఉన్న దీవెనను ఎలా మనము కాపాడుకుంటామంటే ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే సహాయము చేస్తూ ఉంటామో తద్వారా మనము కలిగి ఉన్న దాన్ని మనం నిలుపుకుంటూ ఉంటాం. అది ఎవరైనా సరేనమ్మా, అది టోబియా అయినా ఒకటే, అది ఎస్తేర్ అయినా ఒకటే, అది ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ అయినా ఒకటే, అది మీరైనా ఒకటే. మీరు ఇతరులకు దీవెనకరముగా లేకుండా ఎప్పుడైతే ఆగిపోతారో గుర్తుపెట్టుకోండి, నువ్వు కోల్పోతుంది ఏంటంటే నీ మీద ఉన్న దీవెన నువ్వు కోల్పోతున్నావు, నీ మీద ఉన్న ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. మనం దీవించబడ్డాం, ఒక ఉద్యోగంతో దీవించబడ్డామేమో, ఒక ఆదాయంతో దీవించబడ్డామేమో, వాట్ ఎవర్, ఆత్మీయ వరాలతో, ఇంకోటి సంహవ్ ఏదో ఒక రకంగా దేవుని ద్వారా దీవించబడ్డామమ్మా. మనము కలిగిన దీవెనలో ఎప్పుడన్నా ఇతరుల కోసము మనము సహాయము చేయకుండా, ఆ సహాయము చేయాల్సిన డిస్కషన్ మన ముందుకు వచ్చినప్పుడు మనం వెనుక దొలుకుతామో, నేను చెప్తున్నానమ్మా, దట్ ఈస్ వేర్ గాడ్ సీస్ యూ. అక్కడే దేవుడు నేను చూస్తాడు. ఎస్తేరుకి అటువంటి ఆపర్చునిటీని దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాడు. మొర్దెకై చెప్పాడు, అమ్మా 130 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ హతమార్చాలని చెప్పేసి ఒక ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది. నువ్వు రాజు పక్కనే ఉన్నావు, రాజు భార్యగాను ఉన్నావు, నువ్వు ఈ టైంలో మాట్లాడాలి మన వాళ్ళ కోసం అంటే
ఆమె ఒక సాకు చెబుతుంది. బతికినంత కాలం మొర్దెకై దగ్గర ఉపకారం పొందుకుంది. ఆ తర్వాత నపుంసకుల అధిపతి దగ్గర ఉపకారం పొందుకుంది. బ్రతికినంత కాలము అవతల వాళ్ళ దగ్గర తీసుకోవటమే ఉంది, కానీ ఇతరులకు ఇచ్చే తత్వం లేకుండా పోయింది. ఈ ఎస్తేరు అంటారు మాట ఏంటంటే, పిలవకుండానే వెళ్ళొచ్చా రాజు దగ్గరికి, నేనే 30 రోజులు ఇది రాజును చూచి అని చెప్పేసి ఒక సాకు చెప్పంగానే వెంటనే మొర్దెకై దాన్ని ఖండించాడు. నువ్వు చేయకపోతే సహాయం ఇంకొక వైపు నుంచి వస్తుంది, కానీ గుర్తుపెట్టుకో, మొదట నీవు నశించిపోతావు. ఇతరులకు ఇచ్చే టైంలో నువ్వు గనక నిలబడకపోతే మొదట నీవే నశించిపోతావు అని ఎస్తేరుతో చెప్పిన మాట ఈ రోజున నేను మీ అందరితో చెప్తున్నానమ్మా. వెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు గివ్ టు సంబడి, మనం ఇతరులకు దీవెన కర్మగా ఉండాల్సిన సమయంలో, ఇతరులకు సహాయం చేయాల్సిన సమయంలో మనం గనక వెనక్కు తొరుగుతున్నామంటే నష్టం ఎవరికో తెలుసా? అవతల వాళ్ళకి కాదు, అవతల వాళ్ళకి వేరే వైపు నుండి సహాయం తీసుకొస్తాడు దేవుడు. కానీ మనము కోల్పోతున్నాము, మనము దీవెన కోల్పోతున్నాము, మనము మన బ్లెస్సింగ్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హౌ టు మెయింటైన్ ఏ బ్లెస్సింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. దీవెన ఎలా నిలుపుకోవాలంటే ఇతరులకు దీవెన కర్మగా ఉండటం ద్వారా. పక్కన చెప్పండి మాట, దీవెన ఎలా నిలుపుకోవాలంటే ఇతరులకు దీవెన కర్మగా ఉండటం ద్వారా అని చెప్పండి. అమోనీయులు ఏ రోజు ఇతరులకు దీవెనకరంగా లేరు. దట్ ఈజ్ వై ఎప్పుడు వాళ్ళ తలల మీద, వాళ్ళ తరాల మీద శాపము నిలిచే ఉంది. ఎన్నటికి యెహోవా సమాజంలో మీరుండరు. ఎందుకు? వాళ్ళ పుట్టుక కాదు ఆ శాపానికి కారణం, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ మీదకి ఆ శాపము నిలిచి ఉండటానికి కారణమైందమ్మా. ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలియదమ్మా, కానీ లేఖనము చెబుతున్న మాట ఏమిటంటే, మనము పొందుకున్న దీవెన చిన్న దీవెనైనా సరే, పెద్ద దీవెనైనా సరే, ఇంకొక మాట చెప్తానమ్మా, అసలు దీవెనే లేకుండా ఉన్నా సరే మనము పిలువబడింది ఇతరులకు దీవెన కర్మగా ఉండటం కోసమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక్కోసారి నోటి సహాయం అవ్వచ్చు, ఒక్కోసారి నోటు సహాయం ఉండొచ్చు, ఒక్కోసారి ఇంకొక సహాయం ఉండొచ్చు. బట్ నీకున్న దీవెన నువ్వు కాపాడుకోవాలంటే దీవెన లేని వారికి దీవెన కర్మగా ఉండాల్సిందే మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా లేకుండా ఉంటే మనము చాలా కోల్పోతామమ్మా, మనము చాలా నష్టపోతాం. అండ్ సెకండ్ థింగ్, హౌ టు మెయింటైన్ ఏ బ్లెస్సింగ్. దీవెన నిలిచే ఉండాలి అంటే రెండో విషయం నేను మీతో మాట్లాడతానమ్మా. ఆనర్ గాడ్, దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇతరులకు దీవెన కర్మగా ఉండాలని చెప్పేసి. అండ్ రెండవది దేవుణ్ణి సన్మానించే వారముగా మనం ఉండాలి. ఇదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంకి వెళ్ళిపోండి ఒకసారి. 13వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. అదేంటి పాస్టర్ గారు, పని చేసుకోవడం తప్ప అంటే పని చేసుకోవడం తప్పు కాదు, పని చెయ్యాలి. కానీ ఆదివారము దేవుడు మందిరంలో మనం వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో సమయం గడపాలనేది మనకు ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వబడింది. దానిని కూడా పక్కన పెట్టేసేసి ఉద్యోగం ఉంది, బాస్ పిలిచాడు, పలానా చోటకు వెళ్ళాల్సిన పని ఉందని చెప్పేసి నీ విశ్రాంతి దినాన్ని కూడా నువ్వు గనక పని చేస్తే ప్రభు యొక్క గద్దింపు ఖచ్చితంగా వస్తుందమ్మా. చదువునమ్మా. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమున నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అదే చూసారు ఏంటంటే, విశ్రాంతి దినమున వీరు యెహోవా మందిరములో ఉండవలసిన వారు
పనులు చేసుకోవటం వలన ఏంటంట, మీ పితరులు కూడా ఇలాగే చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి, మన పట్టణస్థుల మీదకి కీడు వచ్చిందంట. చూసారా, దేవుడు చాలా రోషము కలిగిన దేవుడమ్మా. ఈరోజు ఉదయం నువ్వు లేచావంటే అమ్మా, అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించగమ్మా, మీరు నిద్రపోయిన తర్వాత మీకు ఏమీ గుర్తుండదు. నిద్రలో ఉన్నప్పుడు అసలు మీరు ఎక్కడున్నా ఒకసారి ఊహించుకు, రాత్రి నిద్ర పడుకోబోయేటప్పుడు మాత్రం గుర్తుంది, లేచాక గుర్తుంది. ఈ మధ్యలో ఏమీ గుర్తులేదు నీకు. ఎన్ని గంటలు కొంతమందికి ఉంటుంది, వర్షాలు పడ్డా లేవారు కొంతమంది, బ్లెస్డ్ స్లీప్. అది మాత్రం అసలు నా పోటోళ్ళు, నాకు ఎప్పుడుకో పట్టింది నిద్ర, కానీ పడితే మాత్రం లేగను నేను. ఒకవేళ నేను కనుక ఎవరన్నా నన్ను లేపే ప్రయత్నం చేశారంటే మాత్రం అబ్బా చాలా కోపం వచ్చేస్తుంది నాకు. రాత్రి పడుకున్నామమ్మా, పొద్దున్న ఈ మధ్యలో జరిగింది ఏది గుర్తులేదు. మనము భూమి మీద ఉన్నాము కానీ మన ప్రాణం మనలో లేనట్టు ఉంటుంది. ఎందుకంటే నువ్వు అడిగు, రాత్రి 2ంటికి ఏం చేశాను అంటే, అసలు 2ంటికా నేను నిద్రలో ఉన్నానని చెప్తావు కానీ 2ంటికి ఏం జరిగిందో నీకు తెలీదు, 3ంటికి ఏం జరిగిందో నీకు తెలియదు. కానీ లోకంలో చాలా జరుగుతున్నాయి. నీ ఇంట్లో అటు నుంచి పొద్దు ఇంకా హాల్లోంచి వంటగదిలోకి వెళ్ళింది, కానీ నీకు తెలీదు. ఆ నిద్రపోతున్న టైంలో ప్రపంచంలో చాలా జరుగుతుంది, నీ చుట్టుపక్కల కూడా చాలా జరుగుతుంది, బట్ యు ఆర్ అన్అవేర్. అంటే నీ ప్రాణం నీలో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అనుకున్నావు, నీ ప్రాణం నీలో లేదమ్మా, అంతే. వాట్ ఇఫ్ అలా పడుకున్న నీవు ఈరోజు పొద్దున్న లేవకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇంటి ముందు టెంటు, బాక్సు, అంతే కదా. ఆనందపేట నుంచి కబురు, దేవుడు ఈరోజు మనం లేపాడు. ఇలా ఎన్ని ఆదివారాలు లేపుతున్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్? ఆదివారం పొద్దున్నే ఏదో ఈ పనికి వెళ్తే మనకు డబ్బులు వస్తాయి, ఇక్కడికి వెళ్తే మనకు డబ్బులు వస్తాయి. దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నాం. దాని వలన ఇశ్రాయేలీలు కూడా పని చేయటం తప్పు కాదమ్మా, నేను మరలా చెప్తున్నానమ్మా. చాలామంది పని చేయొద్దు అంటారా పాస్టర్, అంటే పని చేయటం తప్పు కాదు. దేవుడు పనికి వ్యతిరేకం కాదు. ఈ సబ్బాతు దినం ఆదివారమున నువ్వు చేయకూడదు ఆ పని. ఇదే విషయం గురించి హెబ్రీలకు రాయబడిన పత్రికలో ఒక మాట చూడమ్మా, 4వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. హెబ్రీలకు రాయబడిన పత్రిక, క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదవమ్మా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి, దేవుడు కూడా పనులు ఉన్నాయి. ఏంటంట? తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను శనివారమే ముగించుకోవాలా. వాట్ ఎవర్ ద వర్క్స్ యు ఆర్ హ్యావింగ్, అది ఎంతటి పనైనా సరే, ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ సాటర్డే ఇట్ సెల్ఫ్. సాటర్డేకే ముగించేసుకో. పనులకు వ్యతిరేకం కాదమ్మా. కొంతమంది ఏం చేస్తారు, పోస్ట్ పోన్ చేస్తారు. ఇంక శనివారం ఇంక అయిపోయింది, ఆదివారం చేద్దాం. మనసు ఎమ్మడి చెప్పిద్ది, ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చే వారంలోలే. చాలా లైట్, చాలా తేలిగ్గా దేవునితో సహవాసములో ఉండవలసిన మానవుడు ఎప్పుడైతే ఆ సహవాసాన్ని విస్మరిస్తూ తిరుగుతూ ఉంటాడో కీడు అతని మీదకి వస్తుందని లేఖనంలో రాయబడుతున్న మాటమ్మా. అదే ఒకవేళ ఆ మానవుడే గనక దేవునితో సహవాసాన్ని ఎన్నడూ విశ్రమింపకుండా ఉంటే, దేవునితో సహవాసము చేయటానికి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి, దేవుని వాక్యము, దేవుని మాటలు వినటానికి ఆ మానవుడు తనను తాను ప్రతి వారము సిద్ధపరచుకుంటే జరిగే దీవెన ఏంటో తెలుసా? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఉన్నతముగా ఆశీర్వదించబడతాడంట. నేనైతే కమాన్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 21వ వచనం చదవమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. మీ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రా అంటున్నాడు. ఏంటిది? విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. ఏ పని చేయమాక.
యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరా, వినకుండాను బోధ నొందకుండాను. వినకుండా బోధ కూడా ప్రతి ఆదివారం బోధ నొందాలి. మనం ప్రతి ఆదివారము దేవుని యొక్క వాక్యము వర్తమానము మనం వినాలి. పితరులు ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే అదే చేశారు. ఇంకా దే ఇగ్నోర్డ్ గ్యాదరింగ్ యాజ్ అ చర్చ్. సంఘముగా కూడుకోవటం అనేది విస్మరించాడు. దేవుడు ఏమంటున్నాడంటే, వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండా బోధ కూడా నొందకుండా, అంటే బోధ కూడా వర్తమానం కూడా వినకుండా ఏం చేశారంట? మొండికి తిరిగిరి. మా భాషగా పని చేయకపోతే ఎట్లా అండి? మీకు తెలుసా? మీరు ఇస్తారా డబ్బులు? అసలు కొంతమందికి ఉన్న ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది తెలుసా? ఏంటో తెలుసా? ఆదివారం పూట ఫంక్షన్లు పెట్టుకున్నాడు దరిద్రుడు, వెళ్తున్నాడు ఇంకా అసలు ఇంకా చెప్పలేము అసలు. అంటే వీళ్ళు ఏమంటారు? ఎంప్లాయీస్ కదండి మేము, ఆ ఎంప్లాయీస్ కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు మాకు ఆఫీస్ ఉంటుంది, ఆదివారం మేము ఈవెంట్ పెట్టుకుంటాం. ఎంప్లాయీస్ అంటే మనం ఏంటి మరి? ఈ వెళ్తున్న ఇంకో పెద్ద ఎంప్లాయీలు. అసలు వాడు బుద్ధి లేనోడు, నీ బుద్ధి ఏమైంది? చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. ఈ పట్టణపు చూసారా? వెన్ యు ఆనర్ సబ్బాతు విశ్రాంతి దినమున దేవుని మందిరములో సమయము గడిపి ఆ దినాన్ని గనక నువ్వు గణపరిస్తే దేవుడు ప్రతిఫలం ఏమంటున్నాడంటే, రాజులు నీ గుమ్మముల్లోనికి వస్తారంట, అధికారులు నీ పట్టణపు వీధుల్లోకి వస్తారంటమ్మా. అంటే పాస్టర్ గారు చర్చికి వెళ్తే జరుగుద్దా పాస్టర్ గారు అంటే, ట్రై చేసి చూడు. దేవుని వాక్యం అబద్ధం కాదు కదా. దేవుడు ఏమంటే, విశ్రాంతి దినాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా ఆచరిస్తే ఏంటంట? 25వ వచనము, దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులు అధిపతులు ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశిస్తారు. వారును వారి అధిపతులను యూదా వారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు, మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. చూసారా? దేవుడు ఏమంటే, రాజులు మీ పట్టణాల్లోకి రావాలి అంటే, అధికారులు మీ పట్టణాలకు రావాలంటే ఆదివారం పూట మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. ఐఎమ్ టెల్లింగ్ అమ్మా, ఎవరైతే దేవుని సన్నిధిని గౌరవించి, ఎవరైతే దేవుని యొక్క ఆరాధనను గౌరవిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు ఇచ్చే బంధాలు, కనెక్షన్స్ చిన్నవి ఉండమ్మా. టాప్ కనెక్షన్స్ని దేవుడు అనుగ్రహిస్తారు. గొప్ప వాళ్ళతో మీరు సహవాసంలో ఉంటారమ్మా. అర్థమవుతుందా మీకు ఆ మాట? దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. రాజులు మీ గుమ్మాల్లోకి వస్తారు, అధిపతులు మీ గుమ్మాల్లోకి వస్తారు. వెన్ యు ఆనర్ మీ, నువ్వు నన్ను గణపరిస్తే తిరిగి నేను నిన్ను గణపరిచే విధానం ఏంటంటే, నీ సర్కిల్ని మొత్తం మారుస్తా. నీ సర్కిల్లో రాజులు ఉంటారు, నీ సర్కిల్లో అధిపతులు ఉంటారు, పట్టణంలో ప్రముఖులు, దేశంలో ఉన్నతమైన వారు నీకు పరిచయం అవుతారంట. నేనైతే వెన్ యు ఆనర్ గాడ్, అది కాదండి ఫంక్షన్ బాగా వెళ్ళాల్సిందే. వెళ్ళిపో, సాంబార్ వేసి తింటావో, చికెన్ వేసి తింటావో, ఆపడం లేదని గొడవ చేస్తావో, గోంగూర పుల్లగుందని గొడవ చేస్తావో, నీ ఇష్టం నువ్వు చేసుకో.
27 వచ్చిన చదవమ్మా ఇదే అధ్యాయంలో. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవ్వరికిని సాధ్యము కాకపోవును. నువ్వు దేవుణ్ణే కనపరచకపోతే జరిగే పర్యవసానాల నుంచి నిన్ను ఎవడూ రక్షించలేడు. వచ్చే దరిద్రం నుంచి, వచ్చే నష్టాల నుంచి, వచ్చే శాపం నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మాను, మీరు దేవుని మందిరాల ఆవరణములలో నిలిచి ఉండేవారుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ విశ్వాసాన్ని మీరు వాడుతూ ఊహించుకోండి అమ్మా, నెలకి నీ ఇంటికి నువ్వు ఒక 5 లక్షల ఆదాయం తీసుకుని వెళ్తుంటే హౌ గుడ్ ఇట్ వుడ్ బి. నీ జీతం సరిపోదు, దాన్ని తీసుకొని వెళ్తున్నావు, ఏమన్నా ఉందా అసలు? ఏమన్నా ఉందా అసలు? సరిపడని డబ్బులు తీసుకొని ప్రతి నెల 1వ తారీఖు నువ్వు వెళ్తున్నావు. బట్ యు సర్వ్ ఎ లివింగ్ గాడ్. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. మీ అందరి యొక్క సామర్థ్యం నాకు తెలుసమ్మా. అందుకే చెప్తున్నామ్మా ఈ మాట. నీచంగా మీరు మీ సామర్థ్యం, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వాడి, విశ్వాసమును వాడితే నీచంగా మీరు ప్రతి నెల ఒక 5 లక్షలు తెచ్చుకోగలరు. నీచంగా 5 లక్షలు నీచం అన్నానంటే అర్థం చేసుకో. అంటే పాష గారికి డబ్బు అంటే లెక్కలేదు అన్న. ఎస్, డబ్బు అంటే లెక్కలేదు. ఐ ఆనర్ ఫెయిత్. నేను విశ్వాసాన్ని కనపరుస్తాను, దేవుణ్ణి కనపరుస్తాను అంతే. నేను పోయిన వారం చెప్పాను, మనం నివసించే ఇళ్ళ ముందు ఫౌంటైన్లు ఉంటే ఎంత బాగుంటుందమ్మా. క్రైస్తవులు అది కదా ఉండాల్సిన ఇళ్ళల్లో. ఫెయిత్ వాడండి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఎందుకంటే యువర్ కంఫర్ట్ జోన్ విల్ బికమ్ ఏ హెల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద డేస్ టు కమ్. రాబోతున్న రోజుల్లో నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ స్థితి ఒక నరకముగా మారిపోతుందమ్మా. 10వ అధ్యాయం మొదటి వచ్చిన చదవమ్మా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. చూసారా, సౌలు మీద అభిషేక తైలము వేసి సౌలుని రాజుగా చేసి తను చెప్పిన అనేకమైన మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఒక మాట దగ్గరికి వెళ్ళండి అమ్మా. 3వ వచనంకి వెళ్ళండి అమ్మా. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. బేతేలునకు దేవుని యొద్దకు పోవు. ఎవరి యొద్దకు పోయేవారంట? దేవుని యొద్దకు పోవు. బేతేలు దేవుని మందిరము. దేవుని యొద్దకు పోయే 3 మనుషులు కనపడతారు నీకు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయిచూ వతురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అది అర్థమవుతుందా మీకు? ద చర్చ్, సంఘానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఏంటంటే మీరు రాజులకు ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు అమ్మా. సౌలు ఎవరు? రాజు. ఈ రాజుకి బ్లెస్సింగ్గా ఉంది ఎవరంటే చర్చికి వెళ్ళే 3 యవనులు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్ ఫర్ ద చర్చ్. సంఘం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక, దేవునికి ఉన్న దర్శనం ఏంటంటే సంఘము రాజులను పోషించాలి. అంటే సంఘం ఆ విధంగా ఆశీర్వదించబడాలి, సంఘం ఆ విధంగా ఉండాలి. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి నువ్వు తీసుకో అంటున్నాడు. అవి తీసుకో, నువ్వు తిను. రాజులను పోషించాలమ్మా. మనం పక్కన ఇంతకు పెట్టుకున్న ఈ అమ్మోనీల మనస్తత్వం చూసావా? పిల్లికి బిచ్చం పెట్టం మనం. ఇంకా పొరపాటున రాజే వచ్చాడు అనుకుందాం, ఫర్ సపోజ్ పొరపాటున గొప్పవారు వచ్చారు, వాళ్ళకేం తక్కువ అమ్మా, వాళ్ళకేం వాళ్ళ బాగానే ఉంది, మనకే రెక్కాడితే డొక్కాడదు, మనకేం ఉంచు. ఇది మనం మాట్లాడమాట. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరమ్మా. మనము కింగ్స్కి బ్లెస్సింగ్గా ఉండాలి, రాజులకు దీవెనకరంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ విశ్వాసాన్ని నువ్వు వాడినప్పుడే. నువ్వు ఫెయిత్ వాడకుండా
నామినల్ క్రిస్టియన్గా ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ పోతుంటే ఏముండదమ్మా, ఒక 60-70 అవుతుంది, 80 అవుతుంది, ప్రభు కృపిస్తాడు. ఆ తర్వాత పరదేశము ప్రియులారా పురమీది కాదు అని మనం పాడుకుంటాం, లేదంటే సియోను యాత్రను పాడేసుకుంటాం, అంతే. ఏంటి అంటే ఏం లేదు. బట్ నువ్వు గనక ఫెయిత్ని వాడితే, నువ్వు గనక విశ్వాసాన్ని వాడితే, నీ ఆరంభము కన్నా నీ ముగింపు ఇంకా గొప్పగా ఉంటుందంట. నేనైతే అలా ముగించాలరా యాత్ర అనుకోవాలి ఎవరన్నా చూసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. నేను మొదలు పెడితే అసలు ప్రభువా ఇదే ఒక కష్టం. ఎప్పటికి ఇది నేను 3వ సారి చెప్తాను, ముగిస్తున్నా. నాది యేసుక్రీస్తు ఒకే పందా అమ్మ, త్వరగా వస్తున్నాను అంటాను, ఆయన కూడా నేను కూడా త్వరగానే ముగిస్తున్నా అంటాను, కానీ ముగింపు ఉండదు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. యోబు గ్రంథం 31. దీంతో ఖచ్చితంగా నేను ముగించేస్తా. అతడు పెట్టిన భోజనము తిని దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్స్ అమ్మా. యోబు గ్రంథం అంతట్లో నీ ఫేవరెట్ వర్స్ ఏంటి అంటే, నా విమోచకు సజీవుడు కాదు, ఇంకోటి కాదు, నా ఫేవరెట్ వచనం ఏంటంటే ఇది. యోబు గురించి మాట్లాడుతున్న మాట. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారు ఎవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను. చూసారా, యోబు ఇంట్లో భోజనము తిని తృప్తి పొందని వారు ఎవరన్నా ఉండారా చూపించమంటున్నాడు. అంటే తను ఎట్లా ఇతరులకు దీవెనకరంగా నచ్చండమ్మా. ఆ 3 యవనస్తులు రాజుకు ఆహారం పెట్టారు. మనమమ్మ ఇంకో మాట చెప్పనా, ఏ పథకాల మీద ఆధారపడాల్సిన పని లేదమ్మా. యెహోవాయే మనకు ఆధారముగా ఉండడం అంతే. ఏ పథకాలు, ఏ 6లు, ఏ 7లు, ఏ 8లు అసలు మనకెందుకు అవి? దేవుడు ఆధారంగా లేనోడు పరిస్థితి. మనుషుడి వైపు చూడాలి, మనుషుడు చేయలేదు, మనకేంటి? వి సర్వ్ ఎ గాడ్. మనం ఆరాధిస్తున్న దేవుడు, స్తుతిస్తున్న దేవుడు ఏంటి అంటే, ఎడారిలో సెలయేర్లను పుట్టించే దేవుడు, అరణ్యంలో రహదారులను ఏర్పరిచే దేవుడు, నీ కోసము ఆకాశపు వాకిళ్ళు విప్పి మన్నాను కుమ్మరించే దేవుడే ఉన్నాడు ఆయన. వాళ్ళు ఇస్తారు లేదా, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని తిట్టడం, ఈ గవర్నమెంట్ పోవాలా, ఈ కూటమి పోవాలా, ఆ కూటమి పోవాలా, ఈ కూటమి ఆయన వస్తే బాగుండు, నువ్వు ప్రార్థన చేస్తే బాగుండు, నువ్వు విశ్వాసం విడుదల చేస్తే బాగుండు. ఆ యొక్క విధవరాలు కరువును బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న రాజును చెప్పించలా. తన ఇంటికి వచ్చిన ఆ దైవజనుడిని తన ఇంట్లో పెట్టుకుంది. ఆ దైవజనుడు అన్నాడు, మొదట నాకు చేసి పెట్టు అన్నాడు. ఎప్పుడైతే మొదట ఆ దైవజనుడికి చేసి పెట్టిందో 3.5 సంవత్సరాలు ప్రతిరోజు వంటగదిలోకి వెళ్ళంగానే ఒక అద్భుతం కనపడుతుంది. ఎందుకంటే ఆ పిండి తక్కువ కావటంలా, నూనె అయిపోవటంలా. ఎవ్రీ మార్నింగ్ దెర్ ఈజ్ ఎ మిరకల్ ఇన్ హర్ కిచెన్. ప్రతిరోజు ఒక అద్భుతము తన యొక్క వంటగదిలో ఎదురు చూస్తుందమ్మా. తాను లేవక మునిపే ఆ యొక్క పిండి అభివృద్ధి అవుతుంది. తాను లేవక మునిపే, నిద్ర లేవక మునిపే ఆ బుడ్డిలో నూనె అభివృద్ధి అవుతుందమ్మా. ఆమె ఎప్పుడప్పుడు లేచిద్దని చెప్పేసి ఆ మిరకల్ ఈజ్ వెయిటింగ్. ప్రతిరోజు ఆమె వంటగది తలుపు తెరవంగానే ఆ మూత తెయంగానే వా, తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. ఎవ్రీ డే దెర్ ఈజ్ ఎ మిరకల్ ఇన్ హర్ కిచెన్. నేను అంటున్నానమ్మా, ప్రతిరోజు అద్భుతాలు పొందుకునే వారముగా మనం ఉండాలి. ఆమేన్. అంతేగాని